ఒక అతను మా పక్క అతను ఇల్లు తీసుకున్నాడు. అది బిల్డర్ దగ్గర కొనుక్కున్నాడు. కొనుక్కుంటే ఆయన తీసుకున్నాక సంవత్సరానికి మొత్తం కుంగిపోయిందయ్యా. అడుగు కుంగిపోయి టైల్స్ అన్నీ తీసేయవలసిన పరిస్థితి వచ్చింది. అప్పుడు ఈ తీసుకున్న ఆయన బిల్డర్ దగ్గరికి వెళ్ళి పెడతాడు. ఏందయ్యా నా పరిస్థితి, నువ్వు ఇటువంటి ఇల్లు ఇచ్చింది, నా పరిస్థితి ఏంటి, నేను ఏం చేయాలి, నేను కోర్టుకు పోతా లేకపోతే పోలీసులకు చెప్తా అని నేను అంటాను. బిల్డర్ ఏమంటాడు, చూడు బాబు, నేను కట్టినాక తీసుకున్నావు, నువ్వు నీకు ఇష్టమైతేనే తీసుకోమని చెప్పినా తీసుకున్నావు. ఇప్పుడు నువ్వు అక్కడికి పోతే ఇక్కడికి పోతా అంటే పైసలు ముట్టినే రిజిస్ట్రేషన్ చేసినా నీకు ఇష్టమే కదా తీసుకున్నావు, దాన్ని నేనేం చేయాలి, నేనేం చేయలేను కదా. నువ్వు బండి తీసుకున్నాక యాక్సిడెంట్ అయ్యి ఖరాబ్ అయితే నేను చేయించాలా అని ఈయన అంటాడు. ఆయన అంటే ఇద్దరు కలిసి వచ్చాను. వస్తే ఏం లేదయ్యా, మీరిద్దరు రాజీ పడితే అన్నీ అయితే, కాకపోతే ఆయనకు లాస్ వచ్చింది కాబట్టి కొన్నాడు, నువ్వు అనుకున్న పైసలు అక్కడికి ఇచ్చిండు కదా, ఇచ్చిండు, రిజిస్ట్రేషన్ చేసినావు. ఆయన బాధపడేది ఏంటి, నువ్వు ఇట్లా చేసినవయ్యా నా పరిస్థితికి ఇది అంటే ఈయన అన్నాడు కదా, సరే నేను మెటీరియల్ తెచ్చుకొని నేను చేయించుతా అని అన్నాడు. అంటే నేను అదే చెప్పినా, నువ్వు మెటీరియల్ చేయించుకో, ఈయన చేయిస్తాడు, కూలి మాత్రం పెట్టి చేయిస్తాడా, ఎవరు లాస్ గారు అని చెప్పిన. నీకు ఇంత లాభం వచ్చింది, నీకు ఇంత లాభానికి నువ్వు కొన్నావు కాబట్టి ఎవరికి లాస్ రాకుండా ఉండాలంటే 70% ఖర్చు నీది, 20% ఖర్చు ఈయనది. అది టైల్స్ కావచ్చు, బండ కావచ్చు, ఇంకోటి కావచ్చు అని చెప్పింది. చెప్తే ఇద్దరు సంతోషపడి వెళ్ళిపోయారు. ధన్యవాదాలు.